హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. ఇప్పుడే కాంతారా సినిమా చూసి రావడం అయితే జరిగింది. రిషబ్ శెట్టి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్గా హోంబలే నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన మూవీ కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2వ తారీఖు అనగా దసరా రోజు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ముందుగా కాంతారాకు సంబంధించిన కొంతమంది తెగలు అడవిలో నివసిస్తుంటారు. అక్కడ వాళ్ళ దగ్గర ఈశ్వర పూదోట అని చెప్పేసి ఒక వనం అయితే ఉంటుంది. ఆ వనం మీద ఆంధ్రా మహారాజుకి కన్నుపడిద్ది. ఎట్లయినా చేసి ఈశ్వర పూదోటని వశం చేసుకోవాలని చెప్పేసి ఆ ఈశ్వర పూదోట దగ్గరికి ఆ మహారాజు అయితే రావటం అయితే జరిగింది. ఆ మహారాజు అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని అనుకోని విపత్తు వల్ల మహారాజు చనిపోవడం అయితే జరిగింది. ఆ మహారాజు చనిపోయినప్పుడు తన కొడుకు చిన్నతనంలో తనంటూ ఉండటం వల్ల, తన సావుని కళ్ళారా చూడటం వల్ల ఆ కొడుకు భయపడి వెనుక తిరిగి అయితే పోవడం అయితే జరిగింది. తను అలా వెనుక తిరిగిపోయిన తర్వాత తను పెరిగి పెద్దయి మహారాజు అయిన తర్వాత ఇక ఆ కాంతారా జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి తను అనుకోవడం అయితే జరిగింది. అతనికి ఒక కుమారుడు ఉంటారు. ఆ కుమారుడే మహారాజుగా పట్టాభిషేకం అయితే చేయడం అయితే జరిగింది. ఆ కుమారుడికి కూడా తాతలాగానే ఈశ్వర పూతోట కోసం వెళ్ళాలని చెప్పేసి తను విశ్వ ప్రయత్నాలు అయితే చేయడం అయితే జరిగింది. మరి ఆ కుమారుడు ఆ ఈశ్వర పూతోట దగ్గరికి వెళ్ళాడా లేదా అసలు ఆ కాంతారా వాళ్ళకి ఈ కాంద్రా మహారాజుకి ఆ ఈశ్వర పూదోటకి ఉన్న సంబంధం ఏంటి అసలు ఇది అని చెప్పేసి ఈ సినిమాలో ఈ కథ. ఇందులో రిషబ్ శెట్టి విషయానికి వస్తే నాకు తెలిసేది ఈ సినిమా ఇంతకుముందు వచ్చిన కాంతారా సినిమా అంత బ్లాక్ బస్టర్ అయితే ఏం కాదు, అంత అయితే లేదు. ఫస్ట్ హాఫ్ అంతా స్లోగానే నడుస్తుంది. అసలు అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు ఈ సినిమాలో. అసలు యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ నడిచినంతసేపు కూడా సినిమానైతే కథలోకి అయితే తీసుకురాడు. ఎక్కడెక్కడో ఏదో కొన్ని కామెడీ సీన్స్ అని చెప్పేసి అవి అని చెప్పేసి ఇవి అని చెప్పేసి పెడుతూనే ఉంటాడు, కానీ కథలోకి అయితే తీసుకురాడు. ఫస్ట్ హాఫ్ అంతా స్లోగానే నడుస్తుంది. మరి చూసే ప్రేక్షకుడు కూడా ఇసుకు తెప్పించే విధంగానే ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్కి కొంచెం గుర్తింపు తెచ్చుకునే పాత్రలాగానే ఉంటుంది. అలాగే తన అందసందాలతో కూడా రుక్మిణి వసంత మెప్పించిందనే చెప్పాలి. అలాగే మహారాజు కొడుకుగా చేసిన పాత్ర అతనైతే ఎందుకున్నాడో ఏంటో నేనైతే అనుకుంటున్నాను. అసలు ఆ పాత్ర మరీ తేలిపోయింది. అసలు ఆ మహారాజు అలాగనే లేడు, మరీ అంత దారుణంగా అయితే ఉంటుంది. ఎంతో కొంత మహారాజు అంటే కొంచెం రాజులాగానే బిహేవ్ చేయాలి, కానీ అతనితో పాటు ఉన్న మంత్రులు, అతని సైనికులు కూడా చిన్న పోరగాళ్ళు ఆడుకున్నట్టే ఉంటుంది, కానీ మరీ దారుణంగా ఉంటుంది. అసలుకే బాగోదు. అసలు సినిమా అంతా ఏదన్నుందంటే మాత్రానికి సెకండ్ హాఫ్లోనే. ఇక సెకండ్ హాఫ్లో అసలు ఒక్కోసారి హైప్ చేసుకొస్తాడు, ఉన్న బలంగా మళ్ళీ ఒకేసారి లో చేస్తాడు. అప్ అండ్ డౌన్ అనుకుంటూ వస్తుంది. లాస్ట్కి ఎక్కడో ఒక 30 నిమిషాల వరకే లాస్ట్లో సినిమా కొంచెం హై లెవెల్లో తీసుకొస్తాడని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇక బీజిఎం విషయానికి వస్తే అసలు బీజిఎం ఫస్ట్ హాఫ్లో మాత్రానికి అస్సలుగే బాగోదు, ఇక ఏ మాత్రం బాగోదు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా నడుస్తున్నంతసేపు అక్కడక్కడ కొన్ని పద్యాలు అయితే వస్తుంటాయి, పాటలు వస్తుంటాయి. అప్పుడప్పుడు ఆ దేవుడు సంబంధించిన సన్నివేశాలు వచ్చినప్పుడు ఆ లిరిక్ వచ్చేసి మొత్తం కన్నడలో మాట్లాడుతుంటారు. మనకు తెలుగు సబ్ టైటిల్స్ అయితే పడుతుంటాయి, కానీ ఆ సబ్ టైటిల్స్ చదివే లోపల ఈ సన్నివేశం పూర్తి అయిపోతుంటుంది. అసలు అర్థమే కాదు, ఎందుకో ఏంటో. మరి తెలుగులో అనువాదించినప్పుడు ఆ మాటలు కూడా ఆ పాటలు కూడా తెలుగులోనే పెట్టుంటే బాగుండు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమందికి చదువు వస్తుంది, కొంతమందికి చదువు రాదు. ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళు చదవగలుగుతారు, చదువు రాని వాళ్ళు చదువుకోలేరు. కాబట్టి అక్కడ చదువు రాని వాళ్ళకి ఆ సినిమా అక్కడ వచ్చే సన్నివేశం అయితే అర్థం కాకపోవచ్చు. ఎందుకు మరి కన్నడలో పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. ఇక ఏదేమైనా సినిమా అయితే సెకండ్ హాఫ్లోనే ఒక
ఒక లాస్ట్ 30 మినిట్సే బాగుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంతకుముందు వచ్చిన కాంతారా అంత బ్లాక్ బస్టర్ హిట్ అయితే కాదు ఇది. మరి ఎబో యావరేజ్ కంటే కొంచెం తక్కువనే ఉంటుంది. మొత్తానికైతే ఈ సినిమా స్లోగానే నడుస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నారు. ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.